దివంగత మాజీ సీఎం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ లో జరిగాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఉదయం ఎన్టీఆర్ గార్డెన్స్ కు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో అక్కడ ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. తెల్లవారుజామునే భారీ సంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ గార్డెన్ వద్దకు చేరుకుని తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీ పడ్డారు. జై ఎన్టీఆర్ అంటూ అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అభివాదం చేస్తూ కాసేపు అక్కడ గడిపారు. ఆయన రాకతో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. అటు జూనియర్ ఎన్టీఆర్ రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అభిమానుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేశారు. అటు సీనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సైతం ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఆమె ఎన్టీఆర్ ఆశయాలతో ప్రజలకు నేతలు మంచి పాలన అందించాలని కోరారు. అటు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నారా భువనేశ్వర్ కూడా నివాళులర్పించారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఉచిత వైద్య రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి ఉచిత వైద్య రక్తదాన శిబిరాలు ప్రారంభిస్తారు. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి సైతం ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఈరోజు నిర్వహించుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే మరణం లేని జననం నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. నేటికి సైతం నందమూరి తారక రామారావు గారు పరమపదించి 30 సంవత్సరాలు అయినా కూడా నేటికి సైతం ప్రతి తెలుగువాడు వారి వారి ఇళ్లలో వారి జయంతిని కావచ్చు, వర్ధంతిని కావచ్చు కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక దాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే చిరంజీవిగా తెలుగు జాతి ఉన్నంత వరకు, అదేవిధంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నందమూరి తారక రామారావు గారు చిరస్మరణీయులుగా, చిరంజీవులుగా మన అందరి హృదయాలలో ఉంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. చనిపోయినా కూడా బ్రతికుండేటువంటి మహానుభావులు దేవుళ్ళతో సమానం అవుతారు. ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి 31 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఎన్టీఆర్ అంటే ఆ పేరు వింటేనే మైమర్చిపోతున్నారు, పులకరించిపోతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా విగ్రహం పెట్టారు ఇక్కడ మైత్రివనం అనుకుంటాను. అక్కడ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి ఆశయాల బాటలో మీరైనా సరే నడిచి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.